చూద్దాం. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని, ప్రపంచ నగరాలతోనే పోటీ అని చెప్పారు. రాష్ట్రంలో హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్క్లో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్క్లో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని, ప్రపంచ నగరాలతోనే పోటీ అని చెప్పారు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. నగరాభివృద్ధికి దేశ విదేశాలకు చెందిన కన్సల్టెన్సీ పనిచేస్తున్నాయని చెప్పారు. చాలా మంది మిత్రులు హైదరాబాద్, బెంగళూరుతో, ఢిల్లీతో, ముంబైతో, చెన్నైతో పోటీ పడాలి అని వివిధ సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని, ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణలో హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. మలబార్ తయారీ యూనిట్ను మహేశ్వరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. I wanted to assure every investor, we are there to support, we are there to give incentives and everything. You come and you invest, you can do your business. Telangana means business, Telangana means profit. Come and invest in Telangana, we are there to support. రాష్ట్రంలో తయారీ రంగం అభివృద్ధి ఎక్కువగా ఉందని, 9% పైగా వృద్ధి సాధిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గ్రీన్ ఇండస్ట్రియల్ నూతన MSME పాలసీ 2025ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 4200 దరఖాస్తులు వచ్చాయన్నారు. 15 రోజుల్లోనే 93% దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. Our intent is very, very clear. And our intent is to encourage the large-scale companies and also see that the SMEs also grow in tandem. That's how first ever, after a decade, we have come up with MSME policy of 2024 to encourage and to create a more vibrant ecosystem which can really help the big industries to grow along with the small industries. 750 కోట్లతో జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్లాంట్ నెలకొల్పింది మలబార్. ప్రత్యక్షంగా 2750 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 3.7 ఎకరాల్లో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ యూనిట్ ప్రారంభించారు. ప్రతి ఏటా 10 టన్నుల గోల్డ్, 1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలను తయారు చేయనున్నారు. మలబార్ యూనిట్లో ఏటా 180 టన్నుల బంగారం శుద్ధి కానుంది. గోల్డ్, వజ్రాలు, రత్నాలు, ప్లాటినం, అన్కట్ డైమండ్స్ నగరాలను తయారు చేయనున్నారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది సర్కార్. సాధ్యమైనంత త్వరగా నిర్మించాలని చూస్తోంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 2 చొప్పున నిర్మాణాలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే తొలుత ప్రకటించిన స్కూళ్లకు స్థలాల సేకరణ పూర్తయినందున ఇకపై 2వ విడత స్కూళ్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు సీఎం. బిల్డింగ్ కోసం చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ నమూనాను పరిశీలించారు. ప్రతి యంగ్ ఇండియా స్కూల్పై జాతీయ జెండా ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణాల పురోగతిపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం. పాషమైలారంలోని సిగాచి ఫార్మాలో పేలుడు ఘటనపై విచారణ మొదలైంది. నిపుణుల కమిటీ సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఇప్పటివరకు 31 డెడ్ బాడీస్ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మార్చురీలో మరో 7 డెడ్ బాడీస్ ఉన్నాయి. మరోవైపు ఆచూకీ తెలియని వారి కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి జాడ చెప్పాలని వేడుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాజీ ఫార్మాలో జరిగిన పేలుడు ఘటనపై విచారణ ప్రారంభించింది సర్కారు నియమించిన నిపుణుల కమిటీ. సిగాజీ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన స్థలాన్ని దాదాపు 3.5 గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు కమిటీ సభ్యులు. పేలుడు తర్వాత సేఫ్టీ వాల్వ్ పనిచేయలేదా అని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. అసలు పరిశ్రమలో తయారీకి తీసుకున్న అనుమతులేంటి, తయారు చేస్తున్నదేంటి అన్న కోణంలో విచారణ జరిపారు. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఇప్పటికీ ఎన్నిసార్లు మిషనరీ మార్చారో తెలుసుకున్నారు. చివరిగా పరిశ్రమలో సేఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు, అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరిపింది నిపుణుల కమిటీ. ప్రమాదానికి గల కారణాలపై త్వరలోనే కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తుందని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం ₹1 కోటి పరిహారం ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. సిగాజీ ఫ్యాక్టరీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. పేలుడు ప్రమాదంలో 40 మంది కార్మికులు చనిపోయారని, 33 మంది గాయపడ్డారని సిగాజీ కంపెనీ ప్రకటించింది. మరో 10 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఏదైతే దుర్ఘటన అయిందో సుమారు 38 మంది చనిపోవడం జరిగింది. ఇంకా 2-3 సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో. ఈ దుర్ఘటనలో నిజంగా మేనేజ్మెంట్ వారి లోపాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పోయి రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఎక్స్టింగ్విషర్స్ అనే కానీ వెంటిలేషన్ డక్ట్స్ అనే కానీ దీంట్లో సరిగా ఇంటర్లాకింగ్ ఆఫ్ కీ క్రిటికల్ ఎక్విప్మెంట్, ఎందుకంటే డ్రైయర్లో ప్రెషర్ పెరిగినప్పుడు ఆ మెషిన్ స్టాప్ కావాలన్నమాట ఆటోమేటిక్గా. ఇలాంటి మెషర్స్ ఏదైతే వాళ్ళు తీసుకోలేదు. ఫ్యాక్టరీ ప్రమాదంలో కనిపించకుండా పోయిన వారి కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిగాజీ కంపెనీ దగ్గరే తమ వారి కోసం పడిగాపులు కాస్తున్నారు. శిథిలాలను బయట వేసినప్పుడు కొంతమంది మృతులకు సంబంధించిన వస్తువులు, ఐడి కార్డులు దొరికాయి. బండ్లగూడకు చెందిన జస్టిన్ అనే కార్మికుడు బంధువులు సిగాజీ ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. జస్టిన్ బతికున్నాడా లేదా తెలియజేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తమకు సరైన సమాచారం చెప్పడం లేదని వాపోయారు బాధిత కుటుంబ సభ్యులు. రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా చేస్తామన్నారు మంత్రులు. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీకి 33 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది సర్కార్. మహిళా శిశు సంక్షేమంపై రివ్యూ చేసిన మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తామన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ సభకు వస్తే అన్ని అంశాలపై డిస్కషన్ కు ఛాన్స్ ఉంటుందన్నారు. హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదన్న మంత్రి, కేటీఆర్ హరీష్ రావు లెక్కల్లోకి రారని చెప్పారు. RRR పై ప్రధాని సహా కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాం, అసెంబ్లీకి రా. పనకచెర్ల కృష్ణా నది ఎవరు రాసిచ్చిండు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినా వీడియోలు చూపించిన, గోదావరి నీళ్లు కృష్ణా కలుపుతాడంట, కృష్ణా నీళ్లు రాయలసీమకి ఇస్తాడంట. మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా అంటే గిందనే తెలంగాణ తెచ్చుకుంది. కృష్ణాదే తెచ్చుంటుంటే హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు, నా బాబా ఆయన ఎవరో తెలియదు, నాకు గురించి ఎందుకు. రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేలా చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న రోడ్లను గుర్తించి ప్రియారిటీ బేస్ పై హ్యామ్ మోడల్లో రోడ్లను వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం కోసం 6,500 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. 350 కోట్లతో అప్రోచ్ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను R&B మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 6,500 కోట్లతోని రూరల్ రోడ్స్ టెండర్లు పిలిచి 2,500 కోట్ల రూపాయల పైన పనులు కూడా మొదలైనాయి. అసలు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల కార్యక్రమం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి, ఎన్నికల కోసం కాదు ప్రజల కోసం 3.5 ఏళ్లలో ఈ రోడ్లను పూర్తి చేసి దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా ఉండే విధంగా రోడ్ల విషయంలో హ్యామ్ అనేది నేషనల్ హైవే ముందుగా ప్రవేశపెట్టింది. దాదాపు 8 రాష్ట్రాలలో
ఈ మోడల్ కింద రోడ్లు నిర్మాణం చేస్తుండ్రు. చేనేత కార్మికుల రుణమాఫీ కోసం 33 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది సర్కార్. ఈ రుణమాఫీతో 5,691 మంది చేనేత కార్మికులకు లబ్ధి జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాల వారీగా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికుల సంక్షేమానికి 920 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం మంచి ఏవైతే ఇచ్చినాయో ఆ ఇచ్చిన వాటిని ఇస్తూ కొత్త కార్యక్రమాలు, కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పిన వాటిని అన్నిటినీ ఇప్పటికే చాలా వరకు ఇచ్చాం. మిగిలిన వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డ తర్వాత తూచా తప్పకుండా చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందించే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిది. సెక్రటేరియట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖపై రివ్యూ చేశారు మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, పోషకాహార మిషన్, ఖాళీల భర్తీపై అధికారులతో డిస్కస్ చేశారు. అటు కారుణ్య నియామకాలు, అంగన్వాడీ సేవల్లో మహిళా సంఘాలకు భాగస్వామ్యంపై భేటీలో చర్చించారు. అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు ఇవ్వనున్న సరికొత్త బాలామృతాన్ని రుచి చూశారు మంత్రి సీతక్క. ఘనాతో అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ. ఇండియా ఇంధన అవసరాలు అమెరికాకు వివరించామన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. మహారాష్ట్రలో బీజేపీ సర్కారు విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘం తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు ఇండియా కూటమి నేతలు. ఆఫ్రికా దేశాల అభివృద్ధికి భారత్ అండగా ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ నాయకత్వంలో జరిగిన G20 సదస్సులోనే ఆఫ్రికా యూనియన్కు శాశ్వత సభ్యత్వం లభించిందన్నారు. ఘనాలో పర్యటించిన ప్రధాని ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. ప్రజాస్వామ్యమే 2 దేశాల బలమన్నారు. ఇండియాలో 2,000కు పైగా రాజకీయ పార్టీలున్నాయన్నారు. అయినా అది ఎప్పుడూ సమస్య కాలేదన్నారు మోదీ. Our development partnership with Africa is demand driven. It is focused on building local capacities and creating local opportunities. Our objective is not just to invest, but to empower. ప్రధాని మోదీని ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించారు ఘనా ప్రెసిడెంట్ మహమ్మా. ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఘనా మెడల్ ను స్వయంగా మోదీ మెడలో వేశారు. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడికి ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. मैं सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं. यह सम्मान मैं हमारे युवाओं की आकांक्षाओं को, उनके उज्जवल भविष्य को, भारत गाना के ऐतिहासिक संबंधों को समर्पित करता हूं. రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తే 500% సుంకాలు విధిస్తామన్న యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రహం వ్యాఖ్యలపై స్పందించారు కేంద్ర మంత్రి జయశంకర్. ఇంధనం విషయంలో భారత్ ఆందోళనలు తెలియజేసినట్టు చెప్పారు. సమయం వచ్చినప్పుడు అడ్డంకులన్నీ అధిగమిస్తామన్నారు జయశంకర్. Any development what happening in the US Congress is of interest to us if it impacts our interest or could impact our interest. So we have been in touch with Senator Graham. The embassy, the ambassador has been in touch. I think our concerns and our interests on energy security have been made conversant to him. So we will then have to cross that bridge when we come to it, if we come to it. దలైలామా వారసుడి ఎంపికను తాము ఆమోదించాలన్న చైనా ప్రకటనను ఖండించింది భారత్. ప్రస్తుత దలైలామానే 15వ దలైలామాను ఎంపిక చేస్తారని స్పష్టం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి తప్ప మరెవరికి ఆ హక్కు లేదని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.
మహారాష్ట్రలో అరాచక పాలన నడుస్తోందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. సీఎం ఫడ్నవీస్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. గత 3 నెలల్లోనే 767 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అదానీ అంబానీలకు సబ్సిడీలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు రాహుల్. 767 farmers died by suicide in just 3 months. Not in some far-off corner, but in Maharashtra, the very heart of a BJP-ruled state. And this data doesn't come from the opposition or the media. It comes from the BJP government itself. Yet, not a word from Prime Minister Modi or the BJP, the same people who once promised to double farmers' incomes and guarantee MSP. ఎన్నికల సంఘం తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. అధికారంలోని బీజేపీ అనుకూలంగా ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. ఓటర్ లిస్టులో అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అనుబంధ సంస్థగా ఈసీ మారిందని విమర్శించారు పవన్ ఖేరా. सबको अपने दायरे में रहकर काम करना होगा, ये लोकतंत्र की परिभाषा है और सबका दायरा संविधान ने फिक्स कर रखा है, नियमित कर रखा है. उस दायरे को अगर कोई तोड़ेगा तो देश देख रहा है, देश जानता है कैसे लोगों को अपने अपने दायरे में फिर से भेजना है. బీహార్లో ఎన్నికలకు ముందు ఓటర్ లిస్టుల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్నారు ఆర్జేడీ నేత మనోజ్ ఝా. తమ ఆందోళనలను ఎన్నికల కమిషన్కు వివరించినట్లు చెప్పారు. ఏ ఒక్క ప్రశ్నకు ఈసీ నుంచి సరైన సమాధానం రాలేదన్నారు మనోజ్ ఝా. चुनाव आयोग को सुलभ होना चाहिए, सुनना चाहिए. सुनने की प्रवृत्ति लोकतंत्र की मौलिक शर्त होती है. हमने सारी चिंताएं बताई, जो सवाल पूछे, चाहे नेता प्रतिपक्ष तेजस्वी जी की ओर से पत्र में जो चीजें इंगित थी, एक का भी हमें ढंग से जवाब नहीं मिला. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపింది ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటేనని, అందుకే పొత్తు పెట్టుకోలేదన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో హిమాచల్, ఉత్తరాఖండ్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కొండ చర్యలు విరిగిపడడంతో కేదార్నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 10 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లో భారీ వానలకు మండి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. కాంగ్రా, మండి, హమీర్పూర్, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాలను వర్షాలు వదలడం లేదు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటి వరకు భారీ వానలు, వరదలకు 51 మంది మరణించగా 34 మంది గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్లోనూ కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేదార్నాథ్ యాత్ర మార్గంలోని సోన్ప్రయాగ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 40 మంది కేదార్నాథ్ యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని రక్షించారు.